అరబ్ దేశాల్లో దుబాయ్, సౌదీ అరేబియా లాంటి ఇస్లామిక దేశాల్లో సైతం యువత ఇస్లాంను కేవలం సంస్కృతి మరియు అలంకారంగా చూస్తున్నారు. వారి జీవన శైలి, వస్త్రధారణ, ఆలోచనలో మార్పు వస్తుంది. కానీ భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సూడాన్ లాంటి దేశాల్లో యువత ఇస్లామిక్ తీవ్రవాదం వైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారు? టునీషియా లాంటి చిన్న దేశంలో కూడా 99% ముస్లింలు ఉన్నటువంటి ఆ దేశంలో 47% యువత తర్కం, హేతుబద్ధత వైపు మొగ్గు చూపుతున్నారు. మరి మన దేశాల్లో ఎందుకు ఈ ఇస్లామిక తీవ్రవాదం ప్రబలి బిభిత్సం సృష్టించబడుతుంది? ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ చూడండి. హలో, నమస్కారం. ఇస్లాం గురించి మీరు నిరంతరం వినే ఒకే ఒక వాచకం, ఇస్లాం ప్రపంచంలో చాలా వేగవంతంగా పెరుగుతున్నటువంటి, ప్రతాపం చూపిస్తున్నటువంటిది, ప్రాబల్యం సంపాదిస్తున్నటువంటి మతంగా చాలా మంది ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది ఇస్లామిక ప్రచారకులు మాత్రం దీన్ని చాలా శాంతియుతంగా ప్రపంచంలో ఇది క్రమక్రమంగా వ్యాప్తి చెందుతుందని, చాలా మంది అవిశ్వాసులు సైతం ఇస్లాం స్వీకరిస్తున్నారని, గొప్ప గొప్ప మేధావులు సైతం ఇస్లాంలోకి ప్రవేశిస్తున్నారని ఇలా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇస్లాం అన్నది ప్రత్యేకంగా ఇప్పుడు మన ఏషియన్ రాజ్యాల్లో భారతదేశం కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ ఇది తమ యొక్క ప్రతాపాన్ని, ప్రకోపాన్ని నిరంతరం ప్రదర్శిస్తూనే ఉంది. ప్రత్యేకంగా భారతదేశం లాంటి దేశంలో కూడా ఎక్కడైతే హైందవులు, హిందువులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఇస్లాం మాత్రం వాళ్ళ ప్రతాపాన్ని, వాళ్ళ ప్రకోపాన్ని, వాళ్ళ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ నిరంతరం వాళ్ళు ఈ దేశంలోకి తమ యొక్క ప్రతాపాన్ని నిరంతరం ప్రదర్శించగలుగుతున్నారు. దానికి బహుశా రాజకీయ పరిస్థితులు కూడా కారణమై ఉండవచ్చు. వాళ్లను రాజకీయంగా ఎవరు కూడా అడ్డు అదుపు లేకుండా స్వేచ్ఛా స్వాతంత్రం కల్పిస్తున్నారు కనుక, పైగా 1947 ఎప్పుడైతే స్వాతంత్రం లభించినప్పుడే ఏదైతే చట్టాలు రూపొందించబడ్డాయో అందులో వీళ్లకు సింహభాగం వీళ్లకు అనుకూలంగా రూపొందించబడినటువంటి చట్టాలు ఉన్నాయి కనుక దాని ఆధారంగా దాన్ని ఆసరా చేసుకుని ఇస్లాం ఈ దేశంలో చాలా ప్రతాపాన్ని, ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వస్తుంది. అది వాస్తవం. కానీ ఇస్లాం ఎక్కడైతే తన ఉనికిలోకి వచ్చిందో, ఇస్లామిక దేశాలు అని పేరుగాంచినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అరబ్ దేశాలు, అక్కడ మాత్రం ఇస్లాం క్రమక్రమంగా తమ యొక్క ప్రాబల్యాన్ని మాత్రమే కాకుండా వాళ్ళు తమ యొక్క విశ్వాసాన్ని సైతం అక్కడ ఉన్నటువంటి యువతీ యువకుల్లో నుంచి అది నిరంతరం దూరం అయిపోతుంది అన్నది వాస్తవం. ముఖ్యంగా ఇప్పుడు మీరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈని ఒకవేళ పరిశీలించినట్లయితే అది ఇస్లామిక దేశమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి యువతీ యువకులు పాశ్చాత్య ప్రభావంతో వాళ్ళు ఇస్లాం అన్నది వాళ్లకు కేవలం ఒక భాగమే, వాళ్ళ జీవితంలో ఒక భాగంగా మిగిలిపోయిందే తప్ప వాళ్ళు ఎవరు కూడా దాన్ని అనుసరించడానికి, దాన్ని అనుశాసించడానికి వాళ్ళు ముందుకు రావడం లేదు. ఏదో వాళ్ళ దేశంలో ఆ ఇస్లాం అన్నది ఉంది గనక, ఆ ఇస్లాంలోనే వాళ్ళు పుట్టారు గనక పేరుకు మాత్రమే వాళ్ళు తమ యొక్క ఆ వస్త్రాధారణలో మాత్రమే అది చూపిస్తున్నారే తప్ప వాళ్ళ ఆలోచనలో ఇస్లాం ఎప్పుడో దూరం అయిపోయింది. అది వాస్తవం. ఒకవేళ దీన్ని మనం పరిశీలించాలనుకుంటే సౌదీ అరబ్ లాంటి దేశంలోకి మొహమ్మద్ బిన్ సల్మాన్ లాంటి యువరాజు వచ్చిన తర్వాత అక్కడున్నటువంటి యువతీ యువకుల్లో ప్రధానంగా వచ్చినటువంటి మార్పు, పైగా మొహమ్మద్ బిన్ సల్మాన్ తీసుకొచ్చినటువంటి మార్పుల వల్ల అక్కడ వాళ్ళు ఎలా స్వేచ్ఛవాయువు పీల్చుకుంటున్నారు, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆలోచనలు ఎలా ప్రతిబింబిస్తున్నాయి, వాళ్ళు ఇప్పుడు ఎలా స్వేచ్ఛగా అక్కడ
బ్రతుకుతున్నారు, వాళ్ళ వస్త్రాధారణలో ఎలా మార్పు వచ్చింది, వాళ్ళ యొక్క ఆ రూపురేఖల్లో కానీ ఆలోచన విధానాల్లో ఎలా మార్పు వచ్చింది అన్నది మనం గమనించినట్లయితే అది సౌదీ అరబ్లో చాలా బాగా కనిపిస్తుంది. ఏదైతే ఇస్లాం పూర్తిగా విరోధిస్తుందో నిరోధిస్తుందో అలాంటి ప్రక్రియలు అలాంటి కార్యక్రమాలు అక్కడ నిరంతరం మనకు కనిపిస్తున్నాయి. రాత్రి జీవితం ఏదైతే పాశ్చాత్య దేశాల్లో ఉందో అలాంటి జీవితం ఇప్పుడు సౌదీ అరబ్ లో కూడా ప్రారంభమైంది. నైట్ క్లబ్లు కానీ ఈ నృత్యాలు కానీ ఇలాంటివి అక్కడ ఇప్పుడు చాలా నిరంతరంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అంటే అక్కడ ఉన్నటువంటి యువతీ యువకులు ముఖ్యంగా దానికి ఆకర్షితులవ్వడం మాత్రమే కాదు, ఇస్లాం అన్నది కేవలం వాళ్ళ యొక్క ఆ దేశానికి సంబంధించినటువంటి విషయంగానే వాళ్ళు వదిలేస్తున్నారు. వాళ్ళ ఆలోచనల నుంచి ఆ ఇస్లాం అనేది ఎప్పుడో దూరం అయిపోయిందని వాళ్ళు ఎన్నో వాళ్ళ ప్రవర్తన వల్ల వాళ్ళు నిరూపిస్తున్నారు. కానీ దౌర్భాగ్యమో దురదృష్టమో ఏమో తెలియదు, కానీ మన దేశాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ప్రత్యేకంగా మన భారతదేశంలో ఈ ఇస్లామిక విశ్వాసులు ప్రత్యేకంగా యువతీ యువకుల్లో ఇస్లాం అన్నది ఇంకా ప్రబలిపోతుంది. ఆ విశ్వాసం వైపు వాళ్ళు ఇంకా తీవ్రంగా అందులోకి మునిగిపోతున్నారు. దాని ఆధారంగానే వాళ్ళు ఆ ఇస్లామిక విశ్వాసంతోనే తీవ్రవాదం వైపు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి భారతదేశం యొక్క ఆ శాంతి సౌరభాలను ఎలా భంగం కలిగిస్తున్నారు, రోజుకొక తీవ్రవాది ఎలా బయలుదేరుతున్నాడు, ఎలా విస్ఫోటనాలు చేస్తున్నాడు అన్నది మనం నిరంతరం చూస్తున్నాం. ఎక్కడైతే ఇస్లాం ఉనికిలోకి వచ్చిందో అక్కడేమో అక్కడి యువతీ యువకులు ఇస్లాంకు వదిలేస్తున్నారు, ఇస్లాంకు దూరమైపోతున్నారు. కేవలం వాళ్ళ యొక్క ఆ ప్రభుత్వాలకు, వాళ్ళ దేశానికి అది వదిలేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇస్లామిక యువతీ యువకులు మాత్రం ఆ ఇస్లాంని బాగా జీర్ణం చేసుకొని దానికి ప్రభావితులయ్యి వాళ్ళు ఆ ఇస్లామిక తీవ్రవాదాన్ని పూర్తిగా అంకితమై వాళ్ళు విస్ఫోటనాలకు, ఇస్లామిక తీవ్రవాదం వైపు వాళ్ళు దారి మళ్ళుతున్నారు. ఇప్పుడు ఒకవేళ మనం అరబ్ దేశాల్లో, పైగా అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక దేశాల్లో మనకు ఒక దేశాన్ని మనం ఒకవేళ గమనించినట్లయితే చాలా కాలంగా, ఇప్పుడు మాత్రమే కాదు చాలా కాలంగా ఒకవేళ సూక్ష్మంగా మనం గమనించినట్లయితే మనకు ఈ మెడిటేరియన్ సముద్రం సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక చిన్న దేశం టునీషియా, ఒకవైపు లీబియా, మరోవైపు అల్జీరియా ఉంటుంది సరిహద్దుల్లో. ఆ దేశంలోని యువతీ యువకులు 2018 వరకు 47% మంది అక్కడ తమ యొక్క మతాన్ని వదిలేసి వాళ్ళు నాన్ రిలీజియస్ గా ప్రఖ్యాపించుకుంటున్నారు. ఎక్కడ టునీషియా, ఎక్కడైతే 99% ముస్లింలే నివసిస్తున్నటువంటి దేశం, అది ఇస్లామిక రిపబ్లిక్ కానప్పటికీ అక్కడ చాలా గణనీయంగా మార్పు వస్తుంది. అక్కడ యువతీ యువకులు దాదాపు 2011లో అది 15-20% ఉంటే ఇప్పుడు 2018లో 47% యువతీ యువకులు ఇస్లాంను వదిలేస్తున్నారు, మతాన్ని వదిలేస్తున్నారు. వాళ్ళు నాన్ రిలీజియస్ గా ప్రఖ్యాపించుకుంటున్నారు. పైగా మీకు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ దేశంలో, ఈ టునీషియా అన్న దేశంలో 1973లోనే అక్కడ ఈ గర్భస్రావానికి వాళ్ళు అధికారం కల్పించారు లీగల్ గా. అంటే యువతీ యువకుల్లో ప్రబలినటువంటి ఈ ఎవరైతే అధికమైనటువంటి సంతానాన్ని నిరోధించుకోవడానికి, అధిక సంతానాన్ని నిరోధించడానికి, యువతీ యువకుల్లో ఉన్నటువంటి ఆ నిరోధించడానికి వాళ్ళు గర్భస్రావాలను తీసివేయడానికి వాళ్ళు అధికారికంగా దానికి అనుమతి ఇచ్చేశారు. ఎప్పుడు 1973లో. అలా అక్కడ అది ఒక డెమోక్రటిక్ కంట్రీ లాగానే ప్రవర్తిస్తుంది. పైగా అక్కడ చాలా ఇస్లాంకు చాలా దూరమైనటువంటి ఒక దేశంగా అది చాలా కాలంగా అలా ప్రవర్తిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ గమనించినట్లయితే అక్కడ మసీదులను ప్రభుత్వం నియంత్రిస్తుంది. పైగా ఆ మసీదులలో ఈ శుక్రవారం రోజు ఇమాములు ఏదైతే ప్రసంగం చేస్తారో దాన్ని కూడా ప్రభుత్వాలు నియంత్రిస్తున్నాయి. వాళ్ళు దేనికి అనుమతిస్తే, వాళ్ళు ఏం చెప్పాలో నిర్ణయిస్తే తప్ప
ఆ మసీదులలో ఇమాములు అలాంటి ప్రసంగమే చెయ్యాలి అని ప్రభుత్వాలు నియంత్రిస్తున్నాయి. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇస్లాం యొక్క ఆ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి, దాని యొక్క తీవ్రవాదాన్ని వైపు యువకులను మార్చడానికి వాళ్ళు ఎలాంటి ప్రసంగాలు చేయకూడదని ప్రభుత్వాలు నియంత్రణలోకి ఉన్నాయి. వాళ్లకు జీతాలు కూడా అక్కడ ఆ మసీదులలో ఇమాంగా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు కానీ మిగతా వాళ్లను కానీ ప్రభుత్వాలే జీతాలు ఇస్తున్నాయి. చాలా కఠినమైనటువంటి నియంత్రణ ఉంది. ఇప్పుడిప్పుడు దాదాపుగా కాస్త మార్పు వస్తుందని కొన్ని అధ్యాయాలు సూచిస్తున్నప్పటికీ అక్కడి యువకుల్లో చాలా మార్పు వచ్చింది. అసలు ఇస్లాం అనేది వాళ్ళకి ఎప్పుడో దూరం అయిపోయినట్టుగానే ఇప్పుడు ఒకటి మాత్రం మీరు ఆలోచించవలసింది, 47% మంది యువకులు 2018లో వాళ్ళు నాన్ రిలీజియస్ గా ప్రఖ్యాపించుకున్నారు. ఎప్పుడు 2018లోనే 47% యువకులు ప్రఖ్యాపించారంటే ఆ దేశంలోని యువకుల యొక్క స్థితి ఏమిటో అర్థమవుతుంది. వాళ్ళు ఇస్లాంను తమ జీవితం నుంచి ఎలా విసిరివేస్తున్నారో అది అర్థమవుతుంది. అక్కడ ఈ అరబ్ వసంతం అని బహుశా మీరు చాలా మంది విని ఉంటారు. అది ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? ఈ టునీషియాలోనే ప్రారంభమైంది. ఆ ప్రారంభం అవ్వడానికి కారణం ఒక బీదరికంతో మగ్గిపోతున్నటువంటి ఒక కూరగాయల వ్యాపారిని పోలీసులు దారుణంగా కొట్టడం వల్ల అతను ఒకరోజు తనపై పెట్రోల్ వేసుకుని నిప్పంటించుకున్న తర్వాత అతను చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత అక్కడ ప్రజల్లో ముఖ్యంగా యువకుల్లో వచ్చినటువంటి ఆ కోపాన్ని వాళ్ళు ఒక ప్రతిషేధంగా ప్రబలిపోయి మొత్తం ఆ దేశాన్ని అతలాకుతలం చేశారు. దానికి భయపడి అక్కడి ప్రెసిడెంట్ ఈ యువకుల యొక్క ప్రతిషేధానికి భయపడి ఆ బెన్ అలీ అనే అక్కడి ప్రెసిడెంట్ 2011లో అనుకుంటాను దేశం వదిలి పారిపోయాడు. అంతటి ఆవేశభరితమైనటువంటి ఆ అరబ్ వసంతం అక్కడి నుంచి అలా ప్రారంభమైంది. అది ప్రబలి ఈజిప్ట్ కు వ్యాపించింది. దాని తర్వాత అది కొన్ని చోట్ల చాలా విపరీతమైనటువంటి సంఘటనలకు దోహదం చేసింది. ఎందుకంటే ఆ హుస్నే ముబారక్ లాంటి అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ను గద్దెదించేసి దాని తర్వాత ఇస్లామిక తీవ్రవాదాన్ని, బ్రదర్హుడ్ లాంటి ఇస్లామిక తీవ్రవాదుల చేతుల్లో కూడా ఈజిప్ట్ వెళ్ళిపోయింది. ఈ అరబ్ వసంతం వల్ల ప్రబలిపోయినటువంటి దేశాలు, ఇస్లామికీకరణం వైపుకు వెళ్ళినటువంటి దేశాలు ఉన్నాయి, ఇస్లాంను వదులుకున్నటువంటి దేశాలు ఉన్నాయి. దాన్ని అరబ్ వసంతం అక్కడి నుంచి ఈ జాస్మిన్ రెవల్యూషన్ అన్న పేరుతో ఈ టునీషియాలో ప్రారంభమైంది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కానీ యువకుల్లో కానీ ఉన్నటువంటి ఆవేశం ఇస్లాం యొక్క నియమ నిబంధనలను విసిరివేస్తున్నారు. వాళ్ళు ఏ మాత్రం దాన్ని అవలంబించడానికి, పాటించడానికి సిద్ధంగా లేరు అని వాళ్ళు నిరూపిస్తున్నారు. తమ యొక్క ప్రవర్తనలో, తమ యొక్క ప్రవృత్తిలో, తమ యొక్క ఆలోచనలో వాళ్ళు నిరూపిస్తున్నారు. దౌర్భాగ్యమో దురదృష్టమో ఏమో కానీ మన దేశంలో ఉన్నటువంటి ఇస్లామిక విశ్వాసపు యువకులు మాత్రం ఈ ఇస్లామిక తీవ్రవాదం వైపుకు వెళ్ళి రోజుకొక విస్ఫోటనాలు మన దేశంలో జరుగుతున్నాయి. 2047లో దీన్ని ఇస్లామిక రాజ్యంగా మారుస్తామని పిఎఫ్ఐ లాంటి సంస్థలు ఏర్పడ్డాయి. వాళ్ళని తర్వాత నిషేధించారు. అది వేరే సంగతి. కానీ అలాంటి ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. దానికే సాక్ష్యం రోజుకొక తీవ్రవాది పలు రూపాల్లో ఈ దేశాన్ని కబళించడానికి, ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఒక్కొక్క తీవ్రవాది రోజుకొకడు బయటపడుతున్నాడు, రోజుకొకడిని జైలు పాలవుతున్నాడు. అయినా సరే ఇది ఆగడం లేదు. నిరంతరం ఇది ఈ ఇస్లాం అన్నది తమ ప్రతాపాన్ని, తన ప్రకోపాన్ని నిరంతరం ఈ దేశంలో ప్రదర్శిస్తూనే ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి హైందవ సహోదరులు మాత్రం హాయిగా నిద్రపోతున్నారు. వాళ్లలో ఎలాంటి చలనం లేదు. రాజకీయ నాయకులు ఎలాగో అది వాళ్ల పక్షాన నిలబడుతున్నారు, ఎందుకంటే ఓట్ల కోసం. కాబట్టి మరి భవిష్యత్తులో ఈ దేశం ఒకవేళ హిందువులు, హైందవ సహోదరులు మేల్కొనకపోతే ఈ దేశం యొక్క గమ్యం ఎలా అవుతుంది, ఈ దేశం యొక్క పరిస్థితి ఏమవుతుందో ఆలోచించవలసినటువంటి క్షణం ఆసన్నమైంది. ఇస్లామిక తీవ్రవాదం అంతగా ప్రబలిపోతుంది. పాకిస్తాన్ ప్రభావం వల్లనో, ఒకవైపు బంగ్లాదేశ్, ఒకవైపు పాకిస్తాన్
మన దేశంపై కన్ను ఉంచి ఈ ఇస్లామిక తీవ్రవాదాన్ని రోజుకు భారతదేశంలో పంపిస్తూ తీవ్రవాదులను అక్కడి నుంచి పంపిణీ చేస్తూ ఈ దేశాన్ని అతలాకుతలం చేయాలని వీళ్ళు చేస్తున్నటువంటి గూఢాలోచనలు తక్కువేమీ కాదు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఇప్పుడు మనం దీని గురించి పట్టించుకోవడం లేదు, దీని గురించి ఆలోచించడం లేదు. కనీసం టునీషియా లాంటి అరబ్ దేశాలు ఎక్కడైతే ఇది 7వ శతాబ్దంలో ఎప్పుడైతే ఇస్లాం తమ ఉనికిని ప్రపంచానికి చూపించి ఒక్కొక్క ప్రాంతాన్ని ఆయుధాల బలంపై ఆక్రమించుకుందో అప్పుడు ఈ టునీషియాను కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారు. దాని తర్వాత అది ఫ్రెంచ్ ఆధీనంలో ఫ్రాన్స్ ఆధీనంలో ఉంది. 1956లో ఫ్రాన్స్ నుంచి అది స్వాతంత్రం సాధించింది. ఆ 1956లో స్వాతంత్రం సాధించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు, యువతి యువకులు ఇస్లాంను మెల్లమెల్లగా తమ జీవితాల నుంచి వదలడం ప్రారంభించారు. అది ఇప్పుడు ఇస్లామిక్ ఉమ్మా దేశాల్లో ఒక దేశంగా ఉన్నప్పటికీ 99% మంది ముస్లింలుగానే ఉన్నప్పటికీ అందులోనే 47% యువతి యువకులు ఆ మతాన్ని వదిలేసి నాన్ రిలీజియస్ గా ప్రఖ్యాపించుకుంటున్నారు. ఇది అక్కడి ప్రభుత్వం యొక్క మతం, రిలీజియన్ ఇస్లామే అయినప్పటికీ అక్కడ ప్రెసిడెంట్ ముస్లిమే కావాలనే నిబంధనలు ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మాత్రం ఇస్లాం దూరం అయిపోయి చాలా కాలమైంది. దుబాయ్లో ఉన్నటువంటి యువతి యువకుల్లోనూ, సౌదీ అరబ్లోని యువతి యువకుల ఆలోచనలో నుంచి ఇస్లాం ఎప్పుడో వెళ్ళిపోయింది. కానీ ఇక్కడి యువతి యువకుల్లో అది ఇంకా ప్రబలిపోతుంది. మనం చాలా జాగ్రత్తగా చూడవలసినటువంటి విషయం, జాగ్రత్తలు వహించవలసినటువంటి సమయం. ఎంతో మంది యువకులు అమ్మాయిల ప్రేమల్లో పడి ఇస్లాం వైపుకు మారిపోతున్నారు. ధనవంతుల కుమారులు సైతం, కోటాను కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి ధనవంతుల కొడుకులు సైతం, కొడుకులపైకి సైతం ఇస్లాం వలవేసి వాళ్ళను పట్టుకొని వాళ్లను మత మార్పిడిలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి అమ్మాయిలను ఎరవేస్తున్నారు అన్నది కూడా ఈ దేశంలో జరుగుతుంది. అమ్మాయిల ఆకర్షణలో పడిపోయి ఎంతో మంది యువకులు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఆ ఇస్లామిక విశ్వాసం వైపుకు వెళ్ళి ఇస్లాం స్వీకరిస్తున్నారు. దాని తర్వాత ఎంతో మంది యువతులు ఈ లవ్ జిహాద్ అన్న ప్రక్రియలోకి ఈ యువకులను ప్రేమించి వాళ్ళు వేరేగా తమ మతాన్ని వదిలేసి ఇస్లాంలోకి వెళ్ళిపోతున్నారు. అందుకే ఈ ఇస్లాం ఈ దేశంలో ఎలా ప్రబలిపోతుంది, తన ప్రతాపాన్ని, ప్రకోపాన్ని ఎలా ప్రదర్శిస్తుందో మనం గమనించి జాగ్రత్త వహించకపోతే ప్రమాదం మన పక్కనే పొంచి ఉంది.